హాయ్ అండి అందరికీ. టుడే రెసిపీ క్యాబేజ్, పెసరపప్పు అండ్ పచ్చెనగపప్పుతో కర్రీ చేశానండి. ప్రాసెస్ ఏంటంటే కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకుని ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ముందుగా తురిమి పెట్టుకున్న క్యాబేజీని కూడా శుభ్రంగా కడుక్కొని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మూత వేసుకుని మగ్గపెట్టుకోవాలి. ముందుగా ఒక గంట ముందు నానబెట్టుకున్న పచ్చెనగపప్పు అలానే పెసరపప్పుని కూడా మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టమాటా ముక్కలను కూడా మనం మగ్గపెట్టుకోవాలి. అలానే పసుపు, ఉప్పు కూడా వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత మనకి వాటర్ అనేది వచ్చిందండి. ఆ వాటర్ బాగా మగ్గిన తర్వాత కారం కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకోవాలన్నమాట. ఆ 10 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత సరిపడా నీళ్ళు కూడా వేసుకుని మనం బాగా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. బాగా ఉడుకుతుండగా కొంచెం కొత్తిమీర అలానే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుని ఆ వాటర్ మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు మనం బాగా కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక 10 మినిట్స్కి వాటర్ మొత్తం మగ్గిపోయి కూరంతా దగ్గర పడి పొడి పొడిగా చాలా బాగుంటుందండి.